పేరెంట్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎస్ఎఫ్ఐ బంద్ హాలిడే అని స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. పేరెంట్స్ కూడా ఏదో బంద్ లే హాలిడే అని ఊరుకుంటారు. యాక్చువల్ గా పేరెంట్స్ కి ఈ బంద్ అనేది వాళ్ళ బెనిఫిట్ కోసమే జరుగుతుందని చాలా మందికి తెలీదు. ఎవ్రీ ఇయర్ జూలైలో ఈ ఎస్ఎఫ్ఐ బంద్ స్కూల్ ఫీ హైక్ గురించి అయితే జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ ఫీ, బుక్స్ అమౌంట్, ఇంకా బేసిక్ నీడ్స్ ఇలాంటివన్నీ తగ్గించాలనే ఈ ఎస్ఎఫ్ఐ బంద్ మెయిన్ ఎయిమ్. నాకు అర్థం కానిది ఏంటంటే, నేను ఈ టీచింగ్ ఫీల్డ్ లో 22 ఇయర్స్ ఉన్నాను. ఈ 22 ఇయర్స్ లో 17 ఇయర్స్ నుంచి ఈ ఎస్ఎఫ్ఐ బంద్ జరగడం చూస్తూ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు బంద్ చేస్తారు అండ్ ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ స్కూల్స్ ఎంతో కొంత పర్సెంటేజ్ ఫీ అయితే పెంచుతుంది. అండ్ అన్నిటికన్నా వర్స్ట్ పార్ట్ ఏంటంటే, ఈ బంద్ ఎవరి కోసం జరుగుతుందో అదే పేరెంట్స్. ఫీ హైక్ అయితే అల్టిమేట్లీ సఫరర్స్ ఆ పేరెంట్స్ కదా. పేరెంట్స్ కి బంద్ గురించి అవేర్నెస్ ఉండదు.